మనకి 1998 లో there is a person called డాక్టర్ లూయిస్. ఆయన ఒక డాక్టర్. ఆయన చేసిన ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే బాడీలో మనకి నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఆటోమేటిక్ గా ప్రొడ్యూస్ అవుతుంది. శరీరం దానంతట తాను తయారు చేస్తుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడ్యూస్ అవడం వల్ల శరీరానికి ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయన్న దాని మీద ఆయన ఎక్స్పెరిమెంట్ చేశాడు. సో 1998 లో ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ నోబెల్ ప్రైజ్ తో పాటు ఆ టైంలో వచ్చిన ఫార్ములాయే ఈ L-ఆర్జినైన్. L-ఆర్జినైన్ తీసుకోవడం వల్ల శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ పెరగడంతో పాటు బ్లడ్ సర్క్యులేషన్ మనకి బాగా అవుతుంది. అండ్ ఇట్ ఈస్ రిచ్ ఇన్ వైటమిన్ K2, వైటమిన్ B3. మనం తినే ఆహారంలో పరిపూర్ణంగా మనకి వైటమిన్ K2, వైటమిన్ D3 ఎప్పుడైతే మనకి సప్లిమెంట్ రూపంలో యాడ్ అవుతాయో ఈ ఫుడ్ ని కరెక్ట్ గా డైజెస్ట్ చేసి మనకి ఎక్సెస్ ఫ్యాట్ లేకుండా ఉండడానికి కంట్రోల్ చేస్తుంది. సో ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మన హార్ట్ లో ఆర్టరీస్ ఉంటాయి. ఈ ఆర్టరీస్ లో ఎప్పుడు ప్లేక్ ఫామ్ అవుతుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ మనకి ఎప్పుడు సరిగ్గా అవ్వదో ప్లేక్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనకి L-ఆర్జినైన్ ద్వారా మనకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవడంతో పాటు దీంట్లో ఇంకొక బ్యూటీ ఏంటి అంటే మగవాళ్ళకి సెక్షువల్ ఎబిలిటీ పెంచడానికి కూడా L-ఆర్జినైన్ మనకి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో మనకున్న ట్రెండ్ లో చాలా మంది ఫేస్ చేస్తున్న ఒక ఛాలెంజ్ ఏంటి అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. దాంట్లో 6 రకాలు ఉంటాయండి. అంత డీటెయిల్ గా నేను చెప్పాను నేను, బికాస్ దాట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. సో మనకి ఎప్పుడైతే L-ఆర్జినైన్ యూజ్ చేస్తామో బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుందో ఈ బ్లడ్ సర్క్యులేషన్ పెరిగేటప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే ఛాలెంజ్ ని మనం కంట్రోల్ చేస్తాం. సో సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ అంటే ఫ్రెండ్స్ 2 పాయింట్స్ చెప్తాను మీకు. మన దగ్గర 2 ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఒకటి నోని, రెండోది L-ఆర్జినైన్. ఈ 2 ప్రొడక్ట్స్ కూడా వీటిలో ఉన్న ఒక బ్యూటీ ఏంటి అంటే ఈ ప్రొడక్ట్స్ ఎప్పుడైతే మన బాడీలోకి వెళ్తాయో మన బాడీలో ఉన్న సెల్స్ ఉంటాయి కదా ఆ సెల్స్ తాలూకా పోర్స్ ని ఎన్లార్జ్ చేస్తాయి. మన బ్లడ్ వెజల్స్ ని రిలాక్స్ చేస్తాయి. ఎప్పుడైతే మన బ్లడ్ వెజల్స్ రిలాక్స్ అవుతాయో మన బ్లడ్ వెజల్స్ లో సెల్స్ తాలూకా పోర్స్ ఎన్లార్జ్ అవుతాయో మనం తీసుకునే ఫుడ్ దాంట్లో ఉన్న న్యూట్రిషన్ ఈ సెల్స్ అందుకోవడానికి సపోర్ట్ చేస్తాయి. సో ఇన్ దట్ కేటగిరీ ఎవరైనా నేను బాగా ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళు 40-45 మినిట్స్ మీ వర్కౌట్ కి ముందు L-ఆర్జినైన్ తీసుకుంటే ట్రమెండస్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.